వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. టీనేజ్‌లో వచ్చే దాంట్లో మేజర్‌గా కంపారిజన్ చేసేస్తారేమో అనే ఇష్యూ. అవును. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కంపారిజన్ వస్తుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. రిలేటివ్స్. కంపారిజన్ చేస్తారేమో అనే ఇష్యూ వల్ల హ్మ్. చాలామంది పిల్లలు నన్ను కంపేర్ చేస్తున్నారు అనేది ఫీల్ అవుతుంటారు. అవును. ఆ ఫీలింగ్‌ని ఇప్పుడు చాలామంది యెస్! నిన్ను కంపేర్ చేస్తారా? హౌ డేర్! హ్మ్. నువ్వు మిర్చి బజ్జీలు కొనాలంటే రేటింగులు చూసి ఎళ్తావా? హ్మ్. ఏదైనా హోటల్‌కెళ్ళాలంటే కంపేర్ చేసుకొని ఈ హోటల్‌లో రివ్యూలు చదివి వెళ్తావా? కానీ 10థ్ క్లాస్‌లో ఉంటున్న నీ 100 మంది పిల్లల్లో నిన్ను కంపేర్ చేయరా? ఎందుకు? హుహు. ఎందుకంత మూర్ఖత్వంగా మనం ఆలోచిస్తున్నాము? ఎక్కడికెళ్ళినా ఇప్పుడు నేను ఒక డాక్టర్, నా పక్కన ఒక డాక్టర్ ఉన్నాడు. నేను గుచ్చితే ఇంజెక్షన్ నొప్పొస్తుంది. ఇంకో డాక్టర్ స్మూత్‌గా ఇస్తాడు. కంపేర్ చేస్తారా? చేయరా? అవును. ఎందుకు? డాక్టర్ కాబట్టి. హ్మ్. ఆఫ్‌కోర్స్ డాక్టర్, యాక్టర్ అనుకో కంపేర్ చేయకూడదు. అలాగే 10థ్ క్లాస్‌లో ఉన్నామనుకోండి, 10థ్ క్లాస్ పిల్లలందరికీ ఒకే టీచర్ చదువు చెప్తున్నారనుకోండి, 10థ్ క్లాస్ సబ్జెక్ట్‌లలో కంపేర్ చేస్తారు. హ్మ్. కొంతమంది పేరెంట్స్ ఓవర్‌గా చేసి తిట్టి టార్చర్ పెడతారు. ఆ బ్యాచ్ ఎప్పుడు అన్నిట్లో ఉంటారు. హ్మ్. నువ్వు మామూలుగా ఏదైనా పార్టీకి వెళ్తే పార్టీలో నీ పెదనాన్నో లేకపోతే బాబాయో ఎవడో ఒకడు కంపేర్ చేస్తాడు. "అరేయ్! ఏమిరా చదవట్లే ఆడు మంచిగా చదువుతుండు చూసినావా వాడు బాగుపడ్డాడు" అని చెప్తే అది ఎందుకు టార్చర్ అవుతది? ఈ రోజుల్లో దానికి మంచిగా మసాలా ఏస్తున్నారు. నో కంపారిజన్ అని. హ్మ్. అయిపోయాం. విరగ్గొట్టేస్తున్నాం. మన పిల్లల్ని చంపేస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఓకే. లైఫ్‌లో ఏదో ఒక రోజు హ్మ్. కంపారిజన్ వస్తుంది. అవును. దానికి పిల్లల్ని రెడీ చేయండి. హ్మ్. పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకొని నేను కంపేర్ చేస్తున్నా బికాజ్ నువ్వు బాగుపడతావు. హ్మ్. కంపారిజన్ నీ లైఫ్‌లో అంతా వస్తదిరా బాబు. ఇక్కడ కాదు. నువ్వు రేపొద్దున నువ్వు పెళ్లి సంబంధాలకు ప్రొఫైల్ పెట్టినా కంపేర్ చేసుకుంటారు. నువ్వు రేపొద్దున నువ్వు ఏది చేస్తున్నా కంపారిజన్ వచ్చేస్తుంది. కంపేర్ చేయొద్దంటే ఎట్లా? ఓకే. ఓకే. కంపేర్ చెయ్యొద్దు అని వాళ్ళకి చెప్పొద్దు. నువ్వు వాడు కంపేర్ చేసేసరికి నువ్వు బాధపడకు. హ్మ్. బికాజ్ కంపారిజన్ ఈస్ ఎ న్యాచురల్ ఫినామినన్. అవును. అవును. న్యాచురల్‌గా వస్తుంది. ఒక స్కూల్‌లో ఒకే పిల్లలున్నారు అంటే వస్తుంది కంపారిజన్. హ్మ్. వాడు కంపేర్ చేసాడనుకో, ఫస్ట్ మనం జేసుకోవాల్సింది హ్మ్. పిల్లలకి ఇది టీనేజ్ పిల్లలకి నేర్పించాలని చెప్తున్నాను నేను అంత స్పెసిఫిక్‌గా. టీనేజ్‌లో నన్ను కంపేర్ చేయొద్దు. నా నా లైఫ్ నాది. నా చదువు నాదే అని నేర్పిస్తున్నారిప్పుడు. అహా! కాదు. నీకు కంపారిజన్ వస్తుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రైట్ వే పట్టించుకోకు అవన్నీ. ఓకే. ఇఫ్ ఓకే. యూ ఆర్ ఇన్ ఎ రాంగ్ వే అనలైజ్. హ్మ్. అవును కదా! నేను అదే స్కూల్‌కెళ్తున్నా, అదే టీచర్ చెప్తున్నాడు, అదే కాలేజ్‌కెళ్తున్నా, అదే టీచర్ నాకెందుకు ఎక్కట్లే బుర్రకి? హ్మ్. నాకెందుకు రావట్లే మార్క్స్? నేనెక్కడ కరెక్ట్ చేసుకోవాలి? అనేది కమ్యూనికేట్ చేయాలి. కంపేరే చేయొద్దు. నేను ఇష్టం వచ్చినట్టు ఏడుస్తా. నేను స్కూల్‌కే ఎళ్ళను, కాలేజ్‌కే పోను, మార్కులే తెచ్చుకోను. హ్మ్. నన్ను మాత్రం కంపేర్ చేయొద్దు నువ్వు. అవ్వదు. చేయాల్సిందే. వస్తుంది కంపారిజన్. టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ సెన్స్. హ్మ్. మార్చుకోవచ్చు. లేదు అవ్వట్లేదు నాతో. మంచిగా కమ్యూనికేట్ వెల్. నాకిది అవ్వట్లేదు. నేను ఐ విల్ సెలెక్ట్ సమ్ అదర్ ఫీల్డ్. చెప్పండి పేరెంట్స్‌కి. కంపేరే చేయొద్దు. నన్నేమనొద్దు. నేను మూడ్ ఆఫ్ అయిపోయి ఇంట్లో కూర్చుంటా. నన్ను వాడు కంపేర్ చేసాడు. నేను మూడ్ ఆఫ్ అయి కూర్చుంటా. ఒక ఇంట్లో ఒక పిల్లాడు తింటున్నాడు, హెల్తీగా ఉన్నాడు. ఇంకోటి తినట్లే, హెల్తీగా లే అంటే తిడుతుంది అమ్మ. వాడు చూడరా ఎలా తింటున్నాడో నువ్వెందుకు తినట్లేదు అని. హ్మ్. హ్మ్. ఆబ్ నన్ను కంపేర్ చేస్తావు. ఎప్పుడు తమ్ముడినే పొగుడుతావు. నన్ను పొగడవా అంటే కాదక్కడ. అలా రాంగ్‌గా మన సొసైటీని డ్రైవ్ చేస్తున్నారు. సో దట్ మన పిల్లలే మనని శత్రువులు చేసుకొని. హ్మ్. మా నాన్న ఎప్పుడు కంపేర్ చేస్తాడు. మా అమ్మ ఎప్పుడు కంపేర్ చేస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఒకే దానిలో కంపారిజన్ ఉంటుంది. హ్మ్. అండ్ సెపరేట్ థింగ్స్. వాళ్ళ క్లైమేట్ వేరు, వాళ్ళ కండిషన్ వేరు ఉండదు. ఒకవేళ కంపేర్ చేస్తున్నప్పుడు అది నిజంగా రాడికల్‌గా రాంగ్ వేలో కంపేర్ చేస్తున్నారనుకోండి, ఫైట్ ఇట్ హార్డ్ దేర్. ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నేను చేసుకుంటా. నాకు తెలుసు ఎప్పుడు చదవాలో. హ్మ్. నా హ్మ్. లైఫ్ నేను సెట్ చేసుకోగలను. అంటే ఒక్కొక్క పిల్లలది ఐక్యూ లెవెల్ వేరే ఉంటుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. మీరన్నట్టుగా. ఐక్యూ లెవెల్ వేరే ఉంటుంది. మార్కులు రావు. ఆ! ప్రయత్నం మాత్రం ఒకటే. ఓకే. ట్రై మాత్రం చెయ్యాలి. తర్వాత సంగతి తర్వాత. అబ్సల్యూట్‌లీ. ట్రై చేస్తున్నావు. నువ్వు అదే సేమ్ ఎళ్తున్నావా? అంతే బాగా ఎళ్తున్నావా? పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందంటే హ్మ్. యువర్ ఐక్యూ మే బి డిఫరెంట్. బట్ నీకు అదే క్లాస్‌తో ఉంటే అవునా? ఎందుకు నాకు రావట్లేదు? నా క్లాస్‌లో కూర్చుని అదే పర్సన్‌కి ఎక్కుతోందే. నేను ఎక్కడ మిస్ అవుతున్నాను? అనే దానికే కంపారిజన్ వస్తుంది. హ్మ్. హ్మ్. అది న్యాచురల్. దట్ ఈస్ హౌ యూ ఓకే. దీనివల్ల రావట్లేదా? నాకు ఐక్యూయే లేదండి. నాకు బుర్రే లేదండి అసలు అని కూర్చోకూడదు. ఎందుకు ఐక్యూ లేదు? నేను ఎక్కడ డెవలప్ అవ్వచ్చు? అని హ్మ్. చూసుకోవడమే మన పని. ఓకే. దట్ ఓకే. ఈస్ వేర్ ఇప్పుడు ఓకే. అందరూ ఎవరు పడితే వాళ్ళు ఉంటారండి అని అనుకుని ఎప్పుడూ లైఫ్ ముందుకు వెళ్ళదు. హ్మ్. ఎ పాయింట్ విల్ కమ్ వేర్ కంపారిజన్ అవుతుంది. అలాగే ఎవల్యూషన్ జరుగుతుంది.
న్యూ ఎవల్యూషన్కి వెళ్ళడానికి ఒకప్పుడు నీళ్లలో ఉన్నవి పాక్కుంటూ బయటకు వచ్చినవి, దాని తర్వాత మనిషి బ్రెయిన్ పెరుగుతూ పెరుగుతూ ఎవల్యూషన్ అవుతుంది. కంపేర్ ఇట్ బ్యాక్, ఆ జంతువులతో మనకి ఎవల్యూషన్ అవుతుంది. అలాగే కంపారిజన్ వచ్చినప్పుడే నా ఐక్యూ అంత సరిపోవట్లేదు, నేనేం ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకేదైనా బెటర్ చేయొచ్చా. కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు, నీకు బుద్ధి లేదురా, నీకు సిగ్గు లేదురా అంటారు. ఆ బ్యాచ్ ఉంటారు ఎప్పుడు. కానీ కంపారిజన్ అనేదే రాంగ్, కంపారిజనే ఉండదు అనేది చాలా చాలా రాంగ్ నెరేటివ్ నడుస్తుంది. నేనేమంటా అంటే, టాక్ టు యువర్ చిల్డ్రన్. టీనేజ్లో ఉంటే నీకు ఏంటి ప్రాబ్లం అవుతుంది, సేమ్ చెప్తున్నాం కదా, నీకు అదే ఏసీ రూమ్ కదా, నీకు అదే ఫుడ్ కదా, మరి ఏం చేంజ్ అవుతుంది, ఏం చెయ్యొచ్చు, ఏం బెటర్ అవ్వచ్చు. నేను కంపేర్ చేస్తుంది ఎందుకంటే నువ్వు బెటర్ అవ్వడానికి అనేది మనం మైండ్లో పిల్లలకి ఎక్కిస్తే, రేపు పొద్దున అన్నిట్లో కంపారిజన్ వస్తుందానా, ఆర్ యూ రైట్, ఆర్ యూ డూయింగ్ రైట్ అనేది అడగాలి పిల్లల్ని. కంపేరే చేయకుండా ఎన్ని రోజులు గాజు బొమ్మలా పెంచుతారు. బయటకు వెళ్ళాక రేపు ఆఫీస్లో పని చేయకపోతే వాడు అడుగుతాడు బాస్, అంతే కదా, కంపారిజన్ చేస్తాడు. ఆయన బాగా పని చేస్తున్నాడు రా, నీకేమైంది, నా ఐక్యూ తక్కువ ఉందండి, సో ప్లీజ్ కన్సిడర్ మీ అండ్ గివ్ మీ శాలరీ అంటే ఇవ్వరు. లేదు కదా. అందుకని చిన్న ఏజ్ నుంచి నేనంట, కంపారిజన్ వస్తుంది నాన్న, నువ్వు రాంగ్గా తీసుకోకు, పాజిటివ్గా తీసుకో, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఆలోచించు అని నేర్పించాల్సిందే పిల్లలకి. ఇది నేను చెప్పేది సత్యం సత్యం సత్యం, ఎవరిని తప్పు పట్టడానికి చెప్పట్లే. వెంటనే ఒక గ్రూప్ ఆర్గ్యుమెంట్లోకి వచ్చేస్తుంది, అందరికి ఒకేలా ఉంటుందా, ఫిష్ని ఎలిఫెంట్ని కంపేర్ చేస్తారా, ఇవేవో ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎప్పుడైనా ఫిష్ ఎలిఫెంట్ లాగా వెళ్ళాలి అంటే అది మూర్ఖం అని అనుకుంటుంది అని. కాదు 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 కాదు, ఫిష్తో కంపేర్ అవుతుంది. ఓ ఫిష్ డల్గా ఉందంటే ఎందుకు అట్లా డల్గా ఉంది అని డౌట్ వస్తుంది. ఎలిఫెంట్కి కంపారిజన్ వస్తుంది. ఒక ఎలిఫెంట్ అటు తిరిగి దారి వెళ్ళిపోతుందంటే అది ఎందుకు అటు వెళ్తుంది అని డౌట్ వస్తుంది. అవి కంపారిజన్స్, అవి తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉన్నాం కాబట్టి పెద్ద కొడుకు బాగున్నాడు, చిన్న కొడుకు ఏంటి ఇలా ఉన్నాడు అని డౌట్ వస్తుంది. అది నెగిటివ్గా చూపించి సొంత తల్లిదండ్రులను విలన్ చేస్తున్నారు ఈ రోజుల్లో. మీరు సీక్రెట్గా వచ్చి వినండి, కౌన్సిలింగ్స్ అయ్యే చోట సొంత పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ టార్చర్ వీళ్ళ టార్చర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ నిజంగా నార్సిసిస్టిక్గా ఉండి టార్చర్ పెడతారుగాక, కానీ 90%, 50-90% వాళ్ళు మంచి చెప్తున్నా కూడా నాకు ప్రెజర్ పెడుతున్నారు అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఇది వెరీ వెరీ రిస్కీ. అందరూ ఆంటర్ప్రినర్స్, అందరూ పానీపూరీలు అమ్ముకుని గొప్పవాళ్ళు, అందరూ ఒక యాప్లో కనిపెట్టలేరు. ఇది ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి, ఈ రోజుల్లో టీనేజ్ పిల్లలకి ఇది అర్థం కావాలి. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం అది అన్నిట్లో చెడ్డ మంచి ఉంటుంది. సో కొంతమంది ఓవర్గా కంపేర్ చేసేసి ఓవర్గా టార్చర్ పెట్టేవాళ్ళు అన్నిట్లో ఉంటారు. ఓవర్గా తిండి పెట్టేసే పేరెంట్స్ కూడా చూసాను నేను. అమ్మో మా వాడు తినలేదేమో కుక్కుతూ ఉంటారు, నోట్లో ఎంత తినిపిస్తుంటారు, అలా కూడా ఉంటారు. సో నేనంటుంది కంపారిజన్ అట్ ఎ రైట్ స్పాట్, స్వీట్ వేలో చెప్పడం, కంపారిజన్ వస్తుందానా, లైఫ్ టైమ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, మంచిగా చేసుకో అని చెప్పడం పేరెంట్స్కి ఆ హక్కు ఉంటుంది. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం దీన్ని పాజిటివ్ సెన్స్లో నేర్పించుకోవాలి పిల్లలకి. సో టీనేజ్లో కంపారిజన్ అనే ఒక భయం వస్తుంది కాబట్టి వాళ్ళకి చెప్పాలి, కంపేర్ చేస్తూనే ఉంటారు బాస్, పట్టించుకోకు, మూవ్ ఆన్. నేను ఇప్పటికి డాక్టర్ అయినా కూడా ఇప్పటికి నేను ఇంకా బాగా చేయాలి, లేకపోతే ఇంకా నా జూనియర్స్ బాగా చేస్తే నాకంటే, సో ఐ ఇంప్రూవ్ అండ్ ఎవ్రీడే ఇంప్రూవ్ అవ్వాలి. కంపేర్ చేస్తున్నారు, మా రోజులు వేరు ఈ రోజులు వేరు అని కన్ఫ్యూజ్ కావద్దు. దిస్ ఇస్ వెస్టర్న్ నుంచి వస్తున్న హాఫ్ నాలెడ్జ్ ఐడియా. సో అందుకని జాగ్రత్త పడాలి. మనకెప్పుడు దీన్ని మైండ్లో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. హోప్ ఇది పాజిటివ్ సెన్స్లో తీసుకుంటాం. ఓకే హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, పిల్లల్లో టీనేజ్లో ఎక్కువగా రియాలిటీకి దూరంగా ఉండే వాళ్ళని రియాలిటీకి దగ్గరగా ఎలా తీసుకురావాలో హరీష్ గారు చెప్పారు. సో దాన్ని ఫాలో చేద్దాం. నమస్తే.